జబర్దస్త్లో అందరూ అంటే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా అట్లే ఒకసారి వెళ్ళిపోయి ఒకసారి వచ్చారు కానీ మీది ఒక్క టీం మాత్రమే ఎప్పుడు బయటికి వెళ్ళలేదు మళ్ళీ రాలేదు. అసలు అది ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే వేరే వాళ్ళు ఏ కారణాలతో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిర్రు, మీకు అసలు అసలు కారణాలే దొరకలేవా లేకపోతే ఎందుకు ఇడిచిపెట్టుకోలేదు? కారణాలే అంటే కారణాలు చాలా, అంటే కారణాల కంటే అవకాశాలు ఎక్కువ వచ్చాయి. కారణాలు మా దాంట్లో విభేదాలు ఎప్పుడు రాలే. దట్టు విభేదాలు రాకపోవడానికి గల కారణం ఏంటంటే మేము బిఫోర్ జబర్దస్త్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. రాంప్రసాద్ పక్కన పెడితే నేను సుధీర్ ఒక 8-9 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్, బ్యాచులర్ లైఫ్ అంతా చూసి వచ్చిన వాళ్ళం, ఒకే రూమ్లో ఉన్న వాళ్ళం. సో దానివల్ల ఎక్కువ బాండింగ్ ఉంది ఇద్దరి మధ్యలో. సో ఏమైనా మనస్పర్ధలు ఏమైనా వచ్చినా తొందరగా మనం ఇద్దరు మాట్లాడుకోకపోయినా ఇద్దరు ఎక్కువ గొడవ అయింది ఒక్కసారి, రారా అటు ఇదోదాం బయటికి అలా అడిగే స్వభావం ఇద్దరిలో. ఎవరో ఒకరు ముందు ఎత్తేసుకుంటాం, కాంప్రమైజ్ చేసుకుంటాం. సో అది ఉంది కాబట్టి ఈ జర్నీ సాధ్యమైంది. అండ్ రాంప్రసాద్ కూడా ఏంటంటే పరిచయమైన కొద్ది రోజులకే చాలా అటాచ్ అయిపోయాడు మాతో. సో అలాగే ముగ్గురు మెంటాలిటీస్ ఒక్కలాగా ఉంటాయి. సో ఎవడో కూడా తెంగడు దీంట్లో. సో ఎంత గొడవలైనా ఎంత తిట్టుకునేవి గొడవలయ్యేవి చాలా తక్కువ. బట్ చిన్న వస్తూ ఉంటాయి కదా, కామన్ అవి. కానీ అలాంటివి వచ్చినా కూడా మేము దాన్ని అలా అని కదా చెప్పేసుకుంటాం. అరే నీళ్ళు ఇది నచ్చదురా, నీ యాటిట్యూడ్ నచ్చదు. సుధీర్ గడు ఎక్కువ అంటారు రాంప్రసాద్, ఎవరిని పడితే అని అరే అంటావు, అరే తమ్ముడు అంటావు, అరే అంటావు, కనిపించిన అలా అంటావు, అన్న అనాలి, తెల తమ్మి అనాలి, అంతే అరే అండం ఏంటని చెప్పి వాడిని, అరే నాకు అది ఇష్టం రా, కొంచెం తొందరగా అటాచ్ అవుతానని చెప్పి నా ఇష్టం, అది నువ్వు కావాలంటే మాట్లాడే రాదు ఉబ్బే అంటే రావాలి. నన్ను ఒక్కోసారి మిమ్మల్ని ఏమంటారో కావాలి కదా, నన్ను అని అట్లా పక్కకు నూకేస్తే ఏమంటారో కావాలా మాకు. నన్ను ఏమంటారంటే సడన్గా అరే బా ఇది ఇలాగా 19th 20th బిజీ ఖాళీ అంటాను, కరెక్ట్గా 18th రోజున నేను రాను రేపు అని చెప్పానంట అనమాట. సో అలాంటి నాకు ఎక్కువ ఉంది అలాంటివి. ఎందుకంటే నాకు షూటింగ్లకి నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. మామూలుగా 7కి లొకేషన్లో కాల్ షీట్ ఇచ్చారనుకోండి షూటింగ్కి, నేను 6:30 లేసి బయలుదేరేటప్పుడు 7 అయిపోతే వెళ్ళను, ఇంకా అంతే ఆ రోజు మానేస్తా. అంటే నాకు ఎగ్జాక్ట్ 7కి ఉండాలి అంతే ఉంటే. అలా చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది. దానికి నాగబాబు గారికి సుధీర్ గారు చెప్పడం, నాగబాబు గారు తిట్టడం, పర్లేదు లేట్ అయితే అవుతుంది వెళ్ళాలి, ఎందుకంటే నేను నమ్ముకొని ఆ రోజంతా కమిటీ ఉంటారు కదా, సో అలాంటివి చేయొద్దు. సో చిన్న తప్పులు కూడా కొంచెం మేము సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నాం, నేర్చుకుంటున్నాం, ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కొన్ని.